ఒక పాపికి రక్షణ రావాలంటే, ఒక పాపి తన పాప జీవితాన్ని విడిచిపెట్టాలంటే, ఒక పాపికి మార్పు కావాలంటే, ఈ లోకములో పాపమును గెలిచిన వాడు పాపము లేని వాడైన యేసయ్య ఒక్కడి ద్వారానే జరుగుద్ది. పాపాన్ని విడిచిపెట్టాలి, పాపము చేయకూడదు, పాపములో మనం నిలవకూడదు. పాపం అంటే మనం పారిపోవాలి. హల్లెలూయా. ఆ పాపము నుంచి విడుదల కలిగిన వాడికే పాపము నుంచి దేవుడు తప్పకుండా ఆశ్చర్యమైన కార్యం జరిగిస్తాడు. ఇప్పుడు చాలామంది మనుషులు ఉన్నారు, పాపముతో నిండి పరిశుద్ధత లేక, జీవితాల్లో ఆశ్చర్యాలు లేక, అద్భుతాలు లేక, ఎన్నో సమస్యలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో ఇరుకులు, చెప్పుకోలేని బాధలు, బలహీనతలు, చెప్పుకోలేని సమస్యలు, ఎవరితో మాట్లాడలేని విధానంగా చాలామంది కృంగిపోతూ ఉన్నారు. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది ఏమో తెలుసా? నీవు నాకు మొర్ర పెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనము మొరపెట్టాలి. ఎవరికి మొరపెట్టాలి? తండ్రి అయిన దేవునికి మొరపెట్టాలి. ఆయన మనల్ని ఆశీర్వదించే దేవుడు, నీ మొర్ర ఆలకించే దేవుడు. మీకు ఒక విషయం చెప్తున్నాను, ఒక పిల్లవాడికి ఒక వస్తువు కావాలంటే ఎవరిని అడగాల? వాళ్ళ తల్లిని లేదా తండ్రిని, వాళ్ళ కుటుంబ సభ్యులను అడిగినప్పుడు వాడికి ఆ అవసరత వాళ్ళు తీరుస్తారు. అలానే మనిషిగా మన అవసరత తీర్చబడాలంటే మనం ఎవరికి చెప్పాలి? మనం కన్నీరు కార్చి దేవుని పాదాలు పట్టుకుంటే దేవుడు తప్పకుండా విడుదలిస్తాడు. ఈరోజు చాలామంది చెల్లెళ్ళు, అక్కలు కన్నీరుతో ప్రార్థన చేస్తారు. అయ్యా, నేను ఎంత ప్రార్థన చేసినా నా భర్త మారట్లేదయ్యా, నా కుటుంబంలో సమస్యలు తీరట్లేదయ్యా అని బాధపడే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎంత బాగా ప్రార్థన చేస్తున్నావు అన్నది నువ్వు అనుకుంటున్నావు, కానీ నీ ప్రార్థన దేవుడు వింటున్నాడా? దేవుడు సహాయం చేస్తున్నాడా? నువ్వు ఒకసారి ఆలోచన చెయ్యి. దేవుడు తప్పకుండా నీ ప్రార్థన అంగీకరిస్తాడు. నీ ప్రార్థనకు ఒకరోజు జవాబు వస్తుంది. నువ్వు ఏ కన్నీరైతే కారుస్తున్నావో ఆ కన్నీటిని నాట్యంగా మారుస్తాడు దేవుడు. తప్పకుండా ఆ పాపికి విడుదలిస్తాడు, రక్షణిస్తాడు, ఆ పాపం నుంచి విడిపిస్తాడు, కుటుంబంలో సమాధానం ఇస్తాడు. నీ భార్య భర్తలు కుటుంబం అందరూ కలిసి దేవుని సన్నిధిలో నిలబడే రోజు ఒక రోజు ఉంటుంది. తప్పకుండా దానికోసం మనం ఏం చేయాలా? ఎదురు చూచేవారిలాగా ఉండాలి. దేవుని శక్తి పొందుకోవటానికి మనం ఏం చేయాలా? ఎదురు చూచేవారిలాగా ఉండాలి. దేవుని శక్తి మన మీద దిగి రావాలంటే దేవునితో మాట్లాడే అనుభవంలో నుంచి ఆయన కృపను పొందుకునే స్థితిలోకి మనం రావాలి. హల్లెలూయా. ఈరోజు మనం అలా ఉంటున్నాము. ఏం చెప్తున్నారండి? ఎలా ఉంటున్నారండి? ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. పాపము లేకుండా నువ్వు మొరపెడితే పాపిని అయిన నిన్ను దేవుడు మార్చి నీ జీవితంలో అద్భుతం జరిగిస్తాడు. అటు కృపాభాగ్యము దేవుడు మీకు అనుగ్రహించును గాక. ఆమేన్.